హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఉడికేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత టమాటో, ఆనియన్, చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తీసుకొని టమాటో, ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ బటర్ వేసుకొని బాగా హీట్ చేసుకున్న తర్వాత మసాలా ఐటమ్స్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత స్మెల్ కోసం కాస్తంత కరివేపాకు వేసుకొని తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కాస్తంత పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దాంట్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే వాటర్ పోయకుండా చికెన్ని ఆవిరి ద్వారా ఉడికించుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి కాసేపు మూత పెట్టుకొని చికెన్ ఇలా ఆవిరి ద్వారా ఉడికించుకున్న తర్వాత కాసేపు అలా ఫ్రై చేసేసి మనకు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకుందాము. చికెన్ కర్రీ కదా, కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అంటే హాఫ్ గ్లాస్ ఆర్ 1 గ్లాస్ వేసుకుంటే మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ పోయాల్సిన పని లేదు. కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని బబుల్స్ వచ్చేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్ ఉడికించుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. ఇది రైస్ లేక్ కానీ, చపాతీ లేక్ కానీ, సంగటి లేక్ కానీ సూపర్ కాంబినేషన్.